కంసోవతాజ్యాకృతమేత్యనుగ్రహం. కంసుడు నాకు చాలా అనుగ్రహం చేశాడు. ఎందుకంటే ఆయన వల్లే కదా నేను ఇప్పుడు స్వామి పాదపద్మాలను చూడబోతున్నాను. ద్రక్ష్యంఘ్రి పద్మం ప్రహితో మునాహరే కృతావతారస్య దురత్యయం తమః పూర్వేతరన్యన్నఖమండలత్విషా. చూడండి చింతన ఎంత బాగుంటుందో. భక్తుడైన వాళ్ళు లీనమైపోతాడు అంత రమ్యంగా. నేను ఇప్పుడు చూడబోతున్న దేన్ని ఆయన పాదాలని. ఆ పాదాలు ఎలా ఉంటాయి? నఖమండల త్విష. ఆయన యొక్క కాలి గోళ్ళు చక్కగా పద్ధతిగా 10 ఉంటాయి. ఈ 10 ఉన్న 2 పాదాలు చూస్తుంటే ఈ 10 గోళ్ళు నెలవంకల్లా ఉంటూ ఉంటే మొత్తం కలిసి ఒక చంద్రమండలంలా కనబడుతుంది అని పాదం. ఆ దివ్యమైనటువంటి ఆ పాదపద్మముల యొక్క కాంతి ఇంతవరకు మనస్సును ఆక్రమించుకున్న తమో గుణాన్నంతటి పొగుడుతుంది. నఖదీది సంచన్న నమజ్జన తమో గుణ అయినటువంటి పాదపద్మములవి అలాంటిది. పైగా పాదపద్మములు సామాన్యమా? యదర్చితం బ్రహ్మ భవాదేవిస్సురై. చింతనలో స్థితి ఏమిటో పరిశీలించారా? తాను చూడబోతున్న కృష్ణుని పాదపద్మాన్ని ధ్యానిస్తున్నాడు త్రోవపొడుగున. అంటే ఇది సాధన అనమాట అతనికి. ఇక్కడ శ్రియాచ దేవ్యా మునిభిస్స సాత్వతై గోచారణాయానుసరైశ్చరధ్వని. అవి గోవుల్ని మేపుతూ తిరుగుతూ గోవుల్ని మేపడానికి ఆవుల వెంట నడిచే పాదాలు అవి. అటువంటి పాదాలని బ్రహ్మాదేవత నమస్కరిస్తున్నారు. అలాంటి పాదాలని చూసేటటువంటి అదృష్టం కంసుడి వల్ల వచ్చింది. కనుక కంసుడు అందరికీ దుర్మార్గుడేమో కానీ నాకు మాత్రం మంచి మిత్రుడు అంటే కంసుడు మాత్రమే. సూర్యులు తొల్లి ఏ విభుని శోభిత పాద నఖ ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక దాటుదురు హట్టి దేవుని వైరముతోడనైన పిలువన్ ననుపంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమనిదే. ఎంతమంది లేరు యదువంశీకులు, ఎవరినైనా పంపచ్చుగా, నన్నే ఎంచుకున్నాడు. అది సెలక్షన్ అంటే. ఆ ఎంచుకోవడం ఎందువల్ల ఇలా చేశాడో కానీ కంసుని బోలు సఖుండు కల్గునే. కంసుని లాంటి ఫ్రెండ్ ఎవరైనా దొరుకుతాడా? దీన్ని బట్టి చూస్తే తండ్రి హరిచేరిమని అని తండ్రిలాగా భగవంతుడి వైపు పంపించేవాడే నిజమైన మిత్రుడు కానీ ఇంకెవరండి ఇక్కడ? అందుకు నాకు మంచి మిత్రుడు దొరికాడు అనుకుంటూ ఇప్పుడు త్వరలో చూడబోతున్నాను స్వామి పాదాలని. ఆ పాదాలు కలిగిన దివ్యమూర్తిని. ఆ ముఖం ఎంత భవ్యమైన ముఖం! ద్రక్ష్యామి నూనం సుఖపోల నాసికం. ధ్యాన శ్లోకాలండి ఇవన్నీ కూడా. స్మితావలోకారుణ కంజలోచనం ముఖం ముకుందస్య గుడాలకావృతం ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగాః. బయలుదేరుతున్నంతసేపు ఒకవైపు ఎంత ఉత్సుకత ఉందో అంత ఆందోళన ఉంది. ఎందుకంటే ఒకానొక దురుద్దేశం కలవాడు దురుద్దేశపూర్వకమైన కర్మకై నన్ను పంపించాడు. నాకు దురుద్దేశం లేకపోవచ్చు గాక, కానీ వాడి పని కోసం బయలుదేరాను కదా. అటువంటప్పుడు ఒక చెడ్డ విషయం నేపథ్యంగా కలిగినటువంటి పనిలో నేను వెళ్ళినప్పుడు స్వామి దర్శనం అవుతుందా అనుకుంటూ ఉంటే ఆ తోవలో అడవిలో లేళ్ళు ఆయనకి ప్రదక్షిణ మార్గంలో వెళ్ళేట. ఇవి ప్రదక్షిణ మార్గంలో వెళ్ళే కనుక తప్పకుండా అద్భుతమైన కృష్ణముఖాన్ని నేను చూసి తీరతాను అని ఆనందిస్తూ, ఆహా ఏం అదృష్టం! ఎందుకంటే కృష్ణుడు అంటే ఎవరు? భూభారాన్ని తగ్గించడానికే స్వేచ్ఛతో అవతరించినటువంటి వాడు, సౌందర్య నిధానము. ఆయన నన్ను ఇప్పుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. పైగా ఆయన యొక్క గుణములు, లీలలు, అవతారాలు వర్ణించే వాక్కులు మాత్రమే పవిత్రములు. ఆయన వర్ణించకుండా ఎన్ని అలంకారాలతో గొప్ప గొప్ప కవిత్వాలు చెప్పినా అవి శవానికి చేసేటటువంటి శోభల వంటివే. ఈ మాట గట్టిగా చెప్పాడండి ఇక్కడ. యస్యాఖిలామీ వగభిస్సు మంగళై వాచో విమిశ్రా గుణకర్మ జన్మభిః ప్రాణంతి శుంభంతి పునంతి వై జగత్ యస్తద్విరక్తాశవశోభనామతాః. ఒక విధంగా ఇదిగో భాగవతోపదేశం వలె, భగవద్ధర్మోపదేశం వలె మనకు కనబడుతున్నది. భగవంతుని ధ్యానం చేయడం, భగవంతునికి వినియోగింపబడని, భగవంతుని వర్ణించని పలుకులు వ్యర్థములు. అచ్చంగా మనకి కంజాక్షణకు గాని కాయంబు కాయమే. ఈ పద్యం మళ్ళీ విన్నట్టుంది. ఆ భాగవత ధర్మాన్ని ఇక్కడ తాను అనుకుంటూ, పైగా నేను వెళ్ళినప్పుడు స్వామివారిని చూడగానే ఆయన దర్శనం ఇస్తాడు కదా, నేను రథం దిగి అంటే నమస్కారం చేస్తాను. మనం ఎప్పుడైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు మనం ఎలా ప్రవర్తిస్తాం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు కనబడినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా రిహార్సల్. ముందు మనస్సులో ఒక ప్రిపరేషన్, సంసిద్ధత, మనకి మనమే తర్ఫీదు ఇచ్చుకుంటాం. అలాంటి భావాల్లోకి వెళ్ళిపోయాడైనా. ఆ పరమాత్మ కనబడ్డప్పుడు
పైగా ఆయన ఒక్కడు కాదు, ఎప్పుడు బలరాముడితో ఉంటాడట. వాళ్ళిద్దరు అక్కడ కనబడగానే నేను వెంటనే రథం దిగిపోతాను, దిగిపోయి వాళ్ళ పాదాల మీద పడతాను. అంత పాదాల మీద పడితే స్వామి ఏం చేస్తాడు? ఇదిగో ఈ దుష్టబుద్ధి వీడొచ్చాడు అంటాడా? కాదు కాదు, దుష్టబుద్ధి వాడిది కానీ నాది కాదు. నా హృదయం నిష్కల్మషంగా ఉంది. నా ఉత్సాహం అంతా పరమాత్మను చూస్తానని ఉత్సాహం. ఆయన సర్వసమర్థుడు, ఆయన దగ్గర ఏది దాచిపెట్టను, ఉన్నదన్నట్టే చెప్పేస్తాను నేను. ఉదయం తెలిసిన పరమాత్మ నన్ను తప్పకుండా ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు? రమ్యమైన మాట చెప్తున్నాడు. అప్యంఘ్రిమూలే పతితస్య మే విభు శిరస్య దాస్యన్ నిజహస్త పంకజం దత్తాభయం కాలభుజంగరంహసా ప్రోద్వేజితానాం శరణైషిణాం రుణాం. ఆ పాదాల మీద పడుతూ ఉండగానే ఆయన శిరస్సు మీద చేయి వేస్తాడు ఒక్కసారి. ఎటువంటి చెయ్యి అంటే సమస్త భక్తులకి కూడా అభయమిచ్చే చెయ్యి, కాలసర్ప భయం లేకుండా భక్తుల్ని కాపాడేటువంటి చేతిని నా తలపై వేస్తాడు. ఇవన్నీ భావనాత్మకంగా తలంచుకుంటున్నాడండి. నిజంగా భావనలో కృష్ణుడు తల మీద చేయి వేసినట్టే. మా పటి వేళ నేను జని, ఇప్పుడు వెళుతున్న వేగంతో వెళితే సాయంకాలానికి వెళ్తారు. వెళ్ళేటప్పటికల్లా మా పటి వేళ నేను జని మాధవు పాద సమీప ముందు దండాపతితుండనైనా, ఎప్పుడైతే సాష్టాంగ దండ ప్రణామం చేస్తానో అతడు ఆశుగకాల భుజంగ వేగ సంతాపిత భక్త లోక భయధారణమైన కరాబ్జము ఔదలన్ మోపి హసించి నాకు అభయమున్ కృపతోడుతే నియ్యకుండినే. ఆయన నాకు అభయం ఇవ్వకుండా ఉంటాడా? అంతేకాదు, నమయ్యుపేష్యత్ శరిబుద్ధిమచ్యుత కంసస్య దూత ప్రహితోపి విశ్వదృక్. ఒక్కొక్క శబ్దం ఎంత బాగా పెట్టాడు. కంసస్య దూత ప్రహితోపి, నేను కంసుడు దూతగా పంపబడిన వాడినైనప్పటికీ ఆయన నన్ను ఉపేక్ష చెయ్యడు. ఎందువల్ల అంటే నా అరిబుద్ధి మయి, నాలో ఆయన పట్ల శత్రుభావం లేదు గనక. విశ్వదృక్, అదా నేను చెప్పక్కర్లేదు. స్వామి నీ పట్ల నాకు అలాంటి భావం లేదు అని చెప్పక్కర్లేదు. ఆయన విశ్వదృక్, సమస్తము తెలిసినవాడు, సాక్షిభూతంగా గ్రహించేవాడు గనక ఆయన ముందు నేను చెప్పకపోయినా గ్రహిస్తాడు. పైగా నేను చాలా అదృష్టవంతుణ్ణి, నా అంత అదృష్టవంతుడు మరొకడు లేడు. ఎందుకంటే పరమాత్మ తప్పకుండా నన్ను చేరదీస్తాడు. సుహృత్తమం నాతిమనన్య దైవతం, నేను ఆయన హితం కోరే వాళ్ళు మొదటి వాడిని నేను. సుహృత్తమం. రెండవది అనన్య దైవతం, ఆయన తప్ప మరొక దైవం లేడనే భావం కలిగిన వాడిని. అందుకే తన రెండు చేతులతో కూడా నన్ను తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించాక నా హృదయంలో పూర్వవాసనాజనితమైన పాపములు ఏమైనా ఉంటే పోతాయి. అంతేకాదు కర్మబంధములు కూడా శిథిలములైపోతాయి. ఆయన అనుగ్రహం అటువంటిది. ఇలా భావన చేస్తూ వెళుతూ ఉన్నాడు. వెళ్ళేటప్పటికల్లా ముందటగనే ఘనచందన కుంద కుటజతాల సాల కుర్రవక వటమాకందన్ నందిత బల గోవిందన్ వికచారుణార విందన్ బృందన్ ముందటగనే. బృందన్ అంటే బృందావనాన్ని చూశాడు. ఆ బృందావనం రమ్యమైనటువంటి పశువులతో పక్షులతో వనములతో శోభిల్లుతున్నది. కృష్ణుని నివాసం చేసి అత్యంత శోభాయమానంగా ఉన్నటువంటి బృందావనానికి చేరుకుని అప్పటికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. రథేన గోకులం ప్రాప్త సూర్యశ్చ అస్తంగిరిన్ రూపా. ఆ గోధూళి వేళలో చేరుకున్నాడండి. అక్కడికి చేరుకుని సరిగ్గా పరమాత్మ దర్శనం దొరకపోతుంది, ఉత్సుకత పెరిగింది. అంత ఉత్సాహం ఉంటే దర్శనం తప్పకుండా ఇస్తాడు. సరిగ్గా ఒక ఇంటి ముందు ఆగాడు రథాన్ని. ఆగి దిగబోతూ ఉండగా ఎదురుగా కనబడ్డారు బలరామకృష్ణుల భయ్యులు. చూసారా? ఆయన గురించి బాగా ఇలా అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహిస్తాడు, వెళితే ఎలా అనుగ్రహిస్తాడో చూడండి. కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా వెళ్తాం అనుకుని వెళితే ఆశాభంగమే. దీన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటారు. ఇక్కడ అతిగా అనుకుని వెళ్ళేటప్పటికల్లా అసలేమీ దొరకదు. ఇది ఇతరుల విషయంలో. కానీ భగవంతుడి విషయంలో ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక్కడ ఇలా వెళ్ళాడో లేదో వెంటనే ఆయనకి ముందుగా కనబడ్డవి ఏమిటి అంటే స్వామి అడుగుజాడలు. రథం దిగి అడుగుజాడలకు ముందు దండం పెట్టుకున్నాడండి. తద్దర్శనాహ్లాద వివృద్ధ సంభ్రమ. అడుగుజాడలు ఎలా ఉన్నాయి? విలక్షితాన్యబ్జయవాంకుశాజ్యై. ఎప్పుడు కృష్ణపాద చిన్నమలు ఇప్పటివరకు ఎనిమాలు చెప్పుకున్నామో ఆ చిన్నమలతో అడుగుజాడలు కనబడగానే రథాధవస్కంజ సతేష్వచేష్టత ప్రభూరమూన్యంఘ్రిరజాంస్యహో ఇతి. ముందు అడుగులు జాడలు చూడగానే రథం దిగిపోయాడు. దిగిపోయి అడుగు జాడలకు ఒకసారి నమస్కారం చేసుకుని కళ్ళు ఎత్తేటప్పటికల్లా
ఎదురుగా బలరామకృష్ణుల ఉయ్యలు కనబడుతున్నారండి. ఎంత రమ్యమైనటువంటి స్వరూపము! కనెనక్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులన్ ధేను దోహన దాటి గతులన్ అలంకృతుల ఉజ్జద్భాసులన్ పీత నీల నవీనోజ్వలవాసులన్. ఒకడు పీతాంబరధారి, ఒకడు నీలాంబరధారి. నల్లవాడికి బంగారు రంగు బట్ట, బంగారు రంగు వాడికి నల్ల రంగు బట్ట. ఎంత బాగున్నదో కాంబినేషన్! కనుక పరమాత్మ పీతాంబరధారి, బలరాముడు నీలాంబరధారి. ఇద్దరు చక్కగా అలంకారం చేసుకుని ఆవు పాలు పితికిన పాత్రలు చేత్తో పట్టుకున్నారు. అటువంటి స్థితిలో కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితా కాముల కృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములన్ కనెనక్రూరుడు. అటువంటి స్వరూపాలను చూసిన వెంటనే కిశౌరౌ శ్యామల శ్వేతౌ శ్రీనికేతౌ బృహద్భుజౌ సుముఖౌ సుందరవరు బాలద్విరద విక్రమౌ ధ్వజవజ్రాంకుశాంభోజై చిన్నితై అంఘ్రివిర్వ్రజం శోభయంతౌ. దివ్య లక్షణములు కలిగిన పాదాలతో వ్రజభూమిని పావనం చేస్తున్న పుణ్యమూర్తులను చూసి ఆనంద పరవశుడై ఎన్నాళ్ల తపస్సో ఫలించిందని ఆనందంతో ఒక్కసారిగా భగవద్దర్శనాహ్లాద బాష్పపర్యాకులక్షణ స్వామిని చూసిన ఆనందపు పొంగుతూ ఒళ్ళు పులకించి కనుల అశ్రువులు రాలుతూ ఉండగా పులకాంచితంగా ఔత్కంఠాత్ ఒక్కసారి ఉత్కంఠతో ఎవరు నువ్వు అన్నట్టు చూసేట్టు కృష్ణ పరమాత్మ నోట మాట రాలేని అక్రూరుణ్ణి అందామనుకుంటున్నాడు కానీ ఆక్షానే నాశకన్ నృపా తన పేరు చెప్పడానికి కూడా గొంతు పెగల్లేదు. అంత ఆనంద పారవశ్యానికి లోనైపోయాడు. వెంటనే ఆయనకు తెలిసిపోయింది. అప్పుడు రథాంగాంకిత పాణినా చక్రాంకిత హస్తంతో పట్టుకున్నట్ట. చక్రాంకిత హస్తం అంటే అప్పటికి కృష్ణుడి చక్రాంకితాలే ఏమని అనుకోవద్దు ఇక్కడ దయచేసి. అప్పుడు కానీ ఉపనయనం కూడా కాలేదు. చక్రాంకిత అంటే చక్రపాణి అయిన కృష్ణుడు సుదర్శన చక్రం పట్టుకున్నవాడు అని అర్థం. అది ఇక్కడ రథాంగాంకిత పాణిన పరిరేభ్యే విపాకృష్య ప్రీత ప్రణతవత్సల. ప్రణతవత్సలుడైన పరమాత్మ ఎప్పుడైతే పాదాల మీద పడుతున్నాడో అక్కురుని అలా పట్టుకున్నాడు. పట్టుకుని లేపి నిలబడి గాఢాలింగనం చేసుకున్నాడు. అది కృష్ణుని యొక్క అనుగ్రహం. తాను ఏమనుకున్నాడు? పాదాల మీద పడతాను, నాలో తప్పులు ఎదిగిన చెయ్యి వేస్తాడు. చెయ్యి వేయడం ఏంటి? రెండు చేతులు పట్టి లేపి ఆదరించి ఆలింగనం చేసుకున్నాడు. భగవత్కృప అలాగే ఉంటుందండి. ఎంత అంచనా వేస్తావో దానిపైనే ఉంటుంది పరమాత్మను అనుగ్రహం. ఫలమపిచ వాంఛా సమధికం. లేకపోతే నాన్న ఒళ్ళో కూర్చోనందుకు అలిగి తపస్సు చేసుకుంటే నాన్న తాత ముత్తాత కూడా చేరాలని ధ్రువమండలంలో కూర్చోబెట్టాడు మహానుభావుడు. ఎవడు ఊకంతుందండి ఇక్కడ? అందుకు భగవంతుడు ఎప్పుడు కూడా అంచనాలను మించి అనుగ్రహించేవాడే నారాయణుడు. కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఎప్పుడు మనం ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అంచనా వేసిన దానికంటే గొప్పగా ఉంటుంది. అంత చక్కగా దగ్గరికి తీసుకుని భుజం చుట్టూ చెయ్యి వేసి ఆ పాలపాత్రలు వేరే వారికి అందించి లోపలికి తీసుకువెళ్ళాడు బలరామ సహితుడే. లోపలికి తీసుకెళ్ళి కొంతసేపటి తేరుకున్నాక ఎందుకు వచ్చాడో ఏమిటో విషయం అంతా తెలుసుకుని పాపం మావయ్య తొందరపడుతున్నాడు అనమాట. పాపం అంత ముచ్చరుంటే నేను బయలుదేరాను కానీ ముహూర్తం దగ్గరికి వచ్చింది. అది ఎన్నాళ్ళు ఊరుకున్న వాడికి ఆ బుద్ధి పుట్టించాడు నారదుడు సమయానికి వెళ్ళి. సరే నేను బయలుదేరుతాను, రేపు పొద్దున బయలుదేరాను, ఇప్పుడేముంది అనుకున్నాడు. రథం సిద్ధమైంది. మొత్తం వ్రజమంతా తెలిసిపోయింది. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతున్నాడు మధురకు అని. మొత్తం గోకులమంతా వ్యాకులమైంది. స్మరంత్యశ్చాపరా శౌరేహే అనురాగ స్మితేరితా హృది స్పృశ చిత్రపద గిరస్సం ముముహు స్త్రియ. కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ ఆస్వాదించినటువంటి వారు ఆయన స్వరూపాన్ని ఆయన యొక్క అనుగ్రహాన్ని తలంచుకుంటూ దుఃఖితులయ్యారు. చింతయంత్యో ముకుందస్య భీతా విరహ కాతరా సమేతా సంఘసహ. వాళ్ళందరూ గుంపులుగా కూడుకొని కృష్ణుడు వెళ్ళిపోతున్నట్టు రేపు మధురకి అంటూ దుఃఖితులయ్యారు. ఎలాగో అంటే అశ్రుముక్షో అచ్యుతాశయా. అశ్రుముక్ష అచ్యుతాశయా అంటే ముఖాల్లో కన్నీరుంది, హృదయంలో కృష్ణుడున్నాడు. ఎంత చక్కటి మాట అన్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. కళ్ళ నిండా కన్నీళ్ళు, హృదయం నిండా కృష్ణుడు దాగినటువంటి వారు దుఃఖిస్తూ గోపకాంతలు అహో విధాతస్తవన క్వచిద్దయా సంయోజ్య మైత్ర్యా ప్రణయేన దేహినః తాశ్చాకృతార్థాన్ వియునంక్షపార్థకం విక్రీడితం తే అర్భకచేష్టితం యథా. ఓ బ్రహ్మ, ఓ విధాత, నీ పనులన్నీ చిన్నపిల్లల పనుల్లా ఉన్నాయ్యా. కొందరు కలుపుతావు, వాళ్ళపై మైత్రిని ప్రేమని కలిగిస్తావు.
ఇంకా వాళ్ళ మనోరథాలు పరిపూర్ణం కాకుండానే వారిని విడదీస్తావు. ఇలాంటి పనులన్నీ నువ్వు చేస్తూ ఉంటావు అంటూ, ఎందుకు వచ్చినవాడు ఎవరిట? అక్రూరుడు. ఎవడు పెట్టాడయ్యా పేరు అనుకుంటున్నారు. ఎందుకంటే పేరు చూస్తే క్రూరత్వం లేనివాడు అని కనబడుతున్నది, కానీ ఆయన దగ్గర అదే కనబడుతుంది. మయి తద్విధస్యా కరుణస్య నామభూత్ అక్రూర ఇత్యేతదతీవ దారుణః యోసావనాశ్వాస్య సుదిఖితం జనం ప్రియాత్ ప్రియం నేష్యతి పారమధ్వనః. ఒకవేళ నిజానికి ఆయన అక్రూరుడు కాకపోతే మా కృష్ణుడిని మా దగ్గర ఉంచి ఆయన వెళ్ళిపోవాలి. కాకుండా తీసుకెళ్తున్నా అంటే ఆయన క్రూరుడే. అక్రూరుడు ఎలా అవుతాడు? అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్మనోవల్లభున్ చక్రిన్ మాకడ బాపి కొంచునరుగున్ చర్చించి యతించినాడు అక్రూరుండట క్రూరుడీతడు నిజం వక్రూరుడవునేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంపో విచారింపడే అంటూ వాళ్ళ దుఃఖం కట్టలు తెంచుకుని కృష్ణ పరమాత్మని తలంచుకుంటూ ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏం చేద్దాం? హరినేలాగొనిపోయేదంచు మనమా అక్రూరు ప్రార్థింతమా, ఎందుకయ్యా మా కృష్ణుని తీసుకువెళ్ళిపోతావు అని అక్రూరుడు తందామా, లేక హరి వెళ్ళకయ్యా అని నాన్న అడ్డుకుంటామా? హరిపో నీకుడు నిల్పరే అనుచు నేడర్చింతమా వేల్పులన్, లేక దేవతలందరినీ ప్రార్థన చేద్దామా? హరిపాదంబుల కడ్డముల్ పడుదుమా హా దైవమా ఎంచునా తరుణుల్ కొప్పులు చీరలున్ మరచి కందర్పజ్వర భ్రాంతలై వాళ్ళు శారీరకమైన స్పృహను కోల్పోయి హృదయగతమైనటువంటి మనోవేదనతో విలపిస్తూ ఉన్నారు. ఉవిదల్ సిగ్గులుమా అని ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా లేకుండా నేత్రముల నుంచి అశ్రువులు జాలువారుతున్నాయి. ఉవిదల్ సిగ్గులుమా అని కన్గొలన నీ రెండుండ వర్షింపగా వివశత్వంబులతో కపోలతట సంవిన్యస్తహస్తాబ్జలై చేతుల్ని వాళ్ళు బుగ్గల కింద పెట్టుకుని బాధపడుతూ పవనోద్ధూతలతాభలై గాలికి పెద్ద గాలికి కదిలిపోతున్న పూలతీగల్లా చలించిపోతున్నారు వారందరూ కూడా. మమ్ము కృపన్ పాలింపు గోవింద మాధవ దామోదర యంచు నెచ్చిరి సుజాతంబైన గీతంబులన్. ఈ పోతన గారు ఏంటి వాళ్ళు ఏడిస్తే గొప్ప గీతం అంటున్నారు. రురుదు సుస్వర రాజన్ అన్నట్లుగా గుర్తున్నదా వాళ్ళ ఏడుపుని? సుస్వరంతో ఏడుస్తున్నాడు సుఖయోగింద్రుడు. ఏవం బ్రువాణా విరహాతురా భృశం వ్రజస్త్రియ కృష్ణ విషక్త మానసా విసృజ్య లజ్జాం రురుదుస్మ సుస్వరం గోవింద దామోదర మాధవేతి. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి మాట, గోవింద దామోదర మాధవేతి. వాళ్ళందరూ గోవింద దామోదర మాధవ అన్నట్ట. పోతన గారు ఆ మూడు శబ్దముల మాధుర్యం తెలిసి ఏ విధంగానూ తేడా లేకుండా గోవింద మాధవ దామోదర యంచు నెచ్చిరి అంటే ఆ పదాన్ని అలాగే తీసుకొచ్చారు. అయితే దామోదర మాధవ కొంచెం అటు ఇటు అయింది, కానీ మూడు శబ్దములు తీసుకున్నారు. భక్తులకి ఈ శ్లోకం చాలా నచ్చుతుంది. ఎందుకంటే భగవద్విరహంతో భగవద్వియోగంతో బాధపడుతూ వాళ్ళు చెప్పినటువంటి స్థుతి వియోగాసక్తితో విరహాసక్తితో భగవంతుని సేవించే భక్తులకు నచ్చుతుంది. అందుకే గోవింద దామోదర మాధవేతి అనే భాగవత పాదాన్ని తీసుకుని మహానుభావులు తర్వాత అనేక రకాల శ్లోకాలు రచించారు. అసలు వీళ్ళ చిత్తవృత్తి ఎలా ఉన్నది? విక్రేతు కామాకిల గోపకన్యా. వాళ్ళు పాలు పెరుగు అమ్ముదామని బయలుదేరినటువంటి గోపకాంతలు పాలు పెరుగు కూడా నెత్తి మీద పెట్టుకుని పాలోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరుగు అనకుండా గోవింద దామోదర మాధవ అని అమ్ముతున్నట్ట. అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా నిరంతర గోవింద దామోదర మాధవ అనే శబ్దం వాళ్ళకి. అందుకే ఇప్పుడు కూడా ఆ విరహంతో విలపిస్తూ ఉన్నటువంటి సమయంలో పైగా వాళ్ళు స్వామిని చూస్తూ ఏడుస్తున్నారండి రథం ఎక్కుతూ ఉంటే. తాస్తథా తప్యతీర్వీక్ష్య స్వస్ప్రస్థానే యదూత్తమ. స్వామి రథం ఎక్కుతూ ఉంటే వాళ్ళు దూరం నుంచి కొంత దూరంగా ఉండి ఏడుస్తున్నారు భోరుమని. స్వామి పరిశీలించాడు, తన కోసం విలిపించే వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు ఆయన. సాంత్వయామాస సప్రేమై రాయాసీకి దౌత్యకై. ఒక దూత ద్వారా వాళ్ళకి కబురు పెట్టాడు, నేను మళ్ళీ వస్తానని చెప్పు అన్నాడు. అని వెళ్ళిపోయాడు. వచ్చాడా? రాలే. కృష్ణుడు అబద్ధం ఆడతాడా? ఆడడు. మరి ఏం చేశాడు? తర్వాత చూద్దాం. మొత్తానికి దూతల ద్వారా ఆ విషయాన్ని పంపించి స్వామి రథముకి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళ కళ్ళ నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతున్న రథాన్ని చూస్తూ ఉన్నారండి. యావదాలక్ష్యతే కేతు యావద్రేణు రథస్య చ అనుప్రస్థాపితాత్మానో లేఖ్యానీవోపలక్షితా. ఎలా నిలబడిపోయారు వాళ్ళంటే గీసిన చిత్రపట బొమ్మల్లా నిలబడిపోయారు గోపకాంతలందరూ. కళ్ళ నీళ్లతో చూస్తున్న రథం కదిలిపోతోంది.
రథం వెళ్ళిపోతున్న వీడు చూపు మరల్చలేదు, అటే చూస్తూ ఉన్నట్ట. క్రమంగా కొంతసేపు రథం పైన స్వామి కనబడ్డాడు. రథం కదిలిపోతూ ఉంటే కేవలం రథం పైన జెండా కనబడింది. కొంతసేపటికి రథచక్రాల వల్ల రేగిన దుమ్ము మాత్రమే కనబడుతున్నది. అలా చూస్తూ నిలబడిపోయారు వాళ్ళే. అదే చనుచున్నవాడు ప్రియుడు అల్లద తేరు, అదే వైజయంతి అల్లది రథ ఘోట కాంఘ్రిరజము, ఆ దిశ మార్గము చూడుడంచులో నొదవెడి మక్కువన్, హరిరథోన్ముఖులై గములై వ్రజాంగనల్, కదలక నిల్చి చూచిరట కన్నులక వినయంత దూరము. ఆ కళ్ళతో ఎంత మేరకు చూడగలరో అంతవరకు చూస్తూ అలా ఉన్నారు. ఇక్కడ మొత్తాన్ని రథం కళ్ళల్లో దుమ్ము కొట్టి వెళ్ళిపోయిందండి. ఇక్కడ అరేగిన దుమ్ము ఆ కళ్ళల్లో పడుతూ ఉన్నా అలాగే చూస్తూ ఉన్నారు. క్రమంగా సూర్యాస్తమయ సమయానికి బృందావనం దాటుతూ ఉన్న సమయంలో అక్కడున్నటువంటి యమునా జలములు చూసి వెంటనే అక్రూరుడు సకాల సంధ్యావందనం చేయడం అనే మంచి అలవాటు ఆ రోజు అందరికీ ఉండేది కనుక యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళి నిమజ్జ తస్మిన్ సలలే జపన్ బ్రహ్మ సనాతనం, జపన్ బ్రహ్మ సనాతనం అనగానే సనాతన బ్రహ్మమును జపించుట అనేటప్పుడు వేదమాత అయినటువంటి గాయత్రి మంత్ర జపం చేసుకుంటున్నాడు ఆయన. తావేవ దర్శే క్రూరో రామకృష్ణవు సమన్వితవు. అయితే గాయత్రి జపం చేస్తూ ఉంటే ఆ యమునా నదిలో ఆయనకు రామకృష్ణుల దర్శనం జరిగింది, బలరామకృష్ణుల దర్శనం జరిగింది. గాయత్రి చేస్తుంటే వారు కనబడటం ఏంటండి అంటే గాయత్రి మంత్రవాచ్యమైన బ్రహ్మము తానే అని చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ దర్శనం జరిగిన వెంటనే ఏంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారేంటి అని వెంటనే అక్కడి నుంచే కాస్త తలెత్తి చూశాడు. రథం మీద ఉన్నారా, వాళ్ళు కూడా స్నానానికి వచ్చారని. కానీ చిత్రం అంతవరకు నీటిలో కనబడే బలరామకృష్ణులు రథం మీద